అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. ఇన్కమ్ అంటే మనందరికీ గుర్తొచ్చేది ఒకటి శాలరీ ఇన్కమ్, రెండేమో బిజినెస్ ఇన్కమ్. ఎందుకంటే చాలా మంది శాలరీ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటారు, లేదా బిజినెస్ ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఇక్కడ మనం ఎవరైతే జాబ్ చేస్తున్నారో వారికి వచ్చే ఇన్కమ్ని శాలరీ ఇన్కమ్ అంటాం. ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చే ఇన్కమ్ని మనం బిజినెస్ ఇన్కమ్ అంటాం. ఈ టూ ఇన్కమ్స్ని మనం యాక్టివ్ ఇన్కమ్గా చెప్పుకోవచ్చు. బట్ మనం ఈ వీడియోలో ఒక 8 విధాలుగా మీరు ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు, ప్యాసివ్ కానీ అండ్ యాక్టివ్ కానీ కూడా. సో మనం ఈ వీడియోలో ఆ 8 ఇన్కమ్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. అండ్ మీరు చూసుకున్నట్లయితే ఇండియాలో బిలియనియర్స్ అనేవారు రోజు రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 2020 అండ్ 2021 గాను మన ఇండియా బిలియనియర్స్ ప్లేస్లో 3rd ప్లేస్లో ఉంది. ఫస్ట్ ఏమో చైనా ఉంది, నెక్స్ట్ ఏమో యుఎస్, 3rd ప్లేస్లోనేమో ఇండియా ఉంది. అంటే ఇండియాలో చూడండి బిలియనియర్స్ అనేవారు ప్రతి రోజుకి ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. సో అలా ఈ బిలియనియర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఓన్లీ వాళ్ళ శాలరీ ఇన్కమ్తో కాకుండా, బిజినెస్ ఇన్కమ్తో కాకుండా వేరియస్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. సో దాని ద్వారా మన ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే బిలియనియర్స్ ప్లేస్ అనేది ఇప్పుడు వరల్డ్లో 3rd ప్లేస్లో ఉంది. సో మీరు కూడా ఈ విధంగా బిలియనియర్స్ కావాలంటే, అంటే మీరు చేసుకునే జాబ్తో పాటు, మీరు చేసుకునే బిజినెస్తో పాటు మీరు బిలియనియర్స్ కావాలంటే అది ఇంపాసిబుల్ అండి. దాంతోపాటు మీరు ఎడిషనల్గా చాలా ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేసుకోవాలి. సో మనం ఇప్పుడు ఆ 8 ఇన్కమ్ సోర్సెస్ అనేవి ఏమిటో మనం ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దాం. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు ఇంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానిలో భాగంగా మనం ఇప్పుడు 8 ఇన్కమ్ స్ట్రీమ్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. మనకి ఏ అయితే ఇన్కమ్ స్ట్రీమ్స్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నామో ఆ ఇన్కమ్ స్ట్రీమ్స్ గురించి ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. దానిలో ఫస్ట్ ఇన్కమ్ స్ట్రీమ్ ఏంటంటే ఎర్న్డ్ ఇన్కమ్. మన ఈ ఎర్న్డ్ ఇన్కమ్లో మనం చూసుకున్నట్లయితే ఇన్కమ్ ఫ్రమ్ వర్కింగ్ ఏ జాబ్ ఆర్ బిజినెస్. నార్మల్గా చూడండి, మనం ఎవరైతే కనుక జాబ్ చేస్తామో వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది కదా, దాన్ని మనం శాలరీ ఇన్కమ్ అంటాం. ఇది యాక్టివ్ ఇన్కమ్ కింద మీరు చూసుకోవచ్చు. అండ్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇన్కమ్ వస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం యాక్టివ్ ఇన్కమ్ కింద చూద్దాం. దీన్ని మనం ఎర్న్డ్ ఇన్కమ్ అంటాం అనమాట. అంటే రెగ్యులర్గా మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. సెకండ్ కనుక మీరు చూసుకున్నట్లయితే ప్రాఫిట్ ఇన్కమ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఏదైనా ఇక్కడ చూసినట్లయితే ఇన్కమ్ ఫ్రమ్ బయింగ్ అండ్ సెల్లింగ్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఏదైనా ఒక ప్రొడక్ట్స్ని మీరు ఒక దగ్గర బై చేసి అండ్ అదే ప్రొడక్ట్స్ని వేరే దగ్గర కనుక మీరు సెల్ చేసినట్లయితే మీకు ప్రాఫిట్స్ అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక బట్టల షాప్ కానీ లేకపోతే ఆనియన్స్ బిజినెస్ లేదా మీరు కోకోనట్ బిజినెస్ చేస్తున్నారనుకోండి, మీరు తక్కువగా బల్క్ రేట్లో ఒక దగ్గర కొని అవే ఐటమ్స్ని మీరు వేరే చోట కనుక మీరు కొంచెం ప్రాఫిట్ని యాడ్ చేసి కనుక మీరు సెల్ చేశారనుకోండి, అలాంటప్పుడు మీకు ప్రాఫిట్స్ అనేది వస్తాయి. లేకపోతే క్లోత్స్ మీరు బై చేయొచ్చు. క్లోత్స్ అనేవి మీరు ఇప్పుడు చూడండి చాలా మంది ఆన్లైన్లో సెల్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎఫ్బీలో కూడా డీలింగ్స్ అనేవి ఉంటాయి, చాలా వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు క్లోత్స్ అనేవి ఒక వెబ్సైట్స్లో బై చేసి వేరే వెబ్సైట్స్లో సెల్ చేస్తూ ఉంటారు అనమాట. అక్కడేమో తక్కువ రేటుకి బై చేస్తారు, అక్కడేమో ఎక్కువ మార్జిన్తో వేరే వెబ్సైట్స్లో ఎక్కువ అమౌంట్కి సెల్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎంతైతే వేరియన్స్ మనకి డిఫరెన్స్ ఉంటుందో దాన్ని మనం ప్రాఫిట్ కింద ట్రీట్ చేయొచ్చు. మనం నార్మల్గా చూడండి, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ రోజుల్లో జాబు ఇలా బిజినెస్ చేస్తూ ఉండి యాక్టివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనకి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోండి, సాటర్డే సండేస్ మనకి హాలిడేస్ ఉంటాయి. లేకపోతే ప్రతి ఒక్కరికి సండే హాలిడే ఉంటుంది కదా, ఈ సండే హాలిడే రోజున మీరు ఈ విధంగా ఏదైనా కొన్ని బల్క్ ప్రొడక్ట్స్ని బై చేసి మీరు ఒక చిన్న వెబ్సైట్ కనుక క్రియేట్ చేసుకుని, లేదా మీరు డైరెక్ట్గా మీరు చూసుకున్నట్లయితే అమెజాన్లో కూడా అక్కడ మీకు ఒక పర్టికులర్ కాలంలో మీకు ప్రొడక్ట్స్ని బై చేయడం, సెల్ చేయడం కూడా ఉంటుంది. అంటే మీరు వేరే వాళ్ళ దగ్గర బై చేసి ఈ అమెజాన్లో కనుక మీరు అక్కడ ప్రొడక్ట్స్ని కనుక మీరు ఫిట్ చేసినట్లయితే మీ ఒక వెబ్సైట్ని కనుక మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే అమెజాన్లో అక్కడ కూడా మీరు సెల్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనకి సాటర్డే సండేస్ అనేది హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈ రోజుని, ఈ 2 డేస్ని మనం ఈ ప్యాసివ్ ఇన్కమ్ కింద యూటిలైజ్ చేసుకోవచ్చు. సో దాన్ని మనం ప్రాఫిట్ ఇన్కమ్ అంటాం. అంటే ఒక ప్రొడక్ట్స్ని బై చేసి సెల్ చేయడం అనమాట. దానిలో భాగంగా 3rd చూద్దామండి, ఇంట్రెస్ట్ ఇన్కమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఎంతైతే ఇన్కమ్ సంపాదిస్తామో మన శాలరీ ఇన్కమ్ ద్వారా, బిజినెస్ ఇన్కమ్ ద్వారా, దానిలో కొంత అమౌంట్ని మీరు ఫిక్స్డ్ డిపాజిట్స్లోని లేదా కార్పొరేట్ ఎఫ్డీస్లో కానీ లేదా డిబెంచర్స్లో కానీ లేకపోతే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే, ఎందుకంటే డైవర్సిఫికేషన్ అనమాట, మనకి ఎంతైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్లో కొంత భాగాన్ని మనం ఇంట్రెస్ట్ ఇన్కమ్ కింద మనం యూజ్ చేసుకున్నట్లయితే అగైన్ మనకి అక్కడ కూడా ఇన్కమ్
ఇన్కమ్ రావడానికి పాసిబిలిటీస్ ఉంది. ఆ ఇన్కమ్ని మనం ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటాం. సో మీరు ఎఫ్డీస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసిన, కార్పొరేట్ ఎఫ్డీస్లో కానీ లేకపోతే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎంతైతే మీకు ఇన్కమ్ వస్తుందో దానిలో ఒక 10% 5%ని ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో ఈ విధంగా మీకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఎర్న్ అవుతూ ఉంటుంది. అండ్ మీరు కొంతమంది చూడండి, నార్మల్గా మన ఇంటి దగ్గర వడ్డీకి అంటూ ఇస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా మీరు వడ్డీకి ఇచ్చుకోవచ్చు. కాకపోతే వడ్డీకి ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆ పర్సన్స్ అనేవారు ప్రాపర్గా వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ప్రాపర్గా ఉంటేనే ఇవ్వండి, లేకపోతే వద్దు. ఈ విధంగా మీరు ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మనం ఎంతైతే ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా, అంటే ఎంతైతే మనకి యాక్టివ్ ద్వారా మనకి ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ని కొంత డైవర్సిఫై చేయడం వల్ల మనకి ఇంట్రెస్ట్ ఇన్కమ్ కూడా వస్తుంది. దానిలో భాగంగా ఫోర్త్ చూద్దామండి, ప్యాసివ్ ఇన్కమ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఇప్పుడు చూడండి, చాలామంది యూట్యూబ్ ఛానల్స్ని స్టార్ట్ చేస్తున్నారు, కొంతమంది బ్లాగ్స్ని స్టార్ట్ చేస్తారు, కొంతమంది ఫ్రీలాన్సింగ్ కింద వర్క్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనుకోండి, అగైన్ సాటర్డే సండే మీకు కొంత ఫ్రీగా ఉంటుంది కదా. ఈ ఫ్రీ టైంలో కొంతమంది ఏమో నేను ఆల్రెడీ ముందుగా చెప్పినట్లు ప్రాఫిట్ ఇన్కమ్ మీరు ఈ విధంగా చేసుకోవచ్చు, అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రొడక్ట్స్. బట్ కొంతమంది ఏంటంటే మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని మీరు కొత్తగా బిల్డ్ చేసుకుని ఆ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ని క్రియేట్ చేయడం, లేదా ఫ్రీలాన్సింగ్ కింద వేరే కంపెనీలో ఫ్రీలాన్సింగ్ కింద వర్క్ చేయడం. ఈవెన్ నేను కూడా ఫ్రీలాన్సింగ్ కింద చాలా కంపెనీస్లో వర్క్ చేస్తూ ఉంటానండి. సాటర్డే సండే మాకు ఆబ్వియస్గా ఇక్కడ హాలిడే. నేను వేరే కంపెనీస్లో ఫైనాన్షియల్ ప్లానర్గా ఫ్రీలాన్సింగ్ కింద వర్క్ చేస్తూ ఉంటాను. ఆ సాటర్డే సండే ఇన్కమ్ అనేది నేను ఎంతైతే సంపాదిస్తున్నానో దానిలో 20% ఇన్కమ్ ఉంటుంది నాది. అంటే నేను ఎంతైతే సంపాదిస్తున్నానో మంత్లీ, ఈ మంత్లీ ఇన్కమ్లో 20% నేను ఆ ఫ్రీలాన్సింగ్ ద్వారా సంపాదిస్తున్నాను. సో మీరు ఈ విధంగా కూడా ఫ్రీలాన్సింగ్ కానీ, యూట్యూబ్ కానీ, బ్లాగ్స్ కానీ, ఈ విధంగా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫిఫ్త్ది మనం చూసుకున్నట్లయితే డివిడెండ్ ఇన్కమ్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ డివిడెండ్ ఇన్కమ్ అంటే ఏంటంటే, మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన కొన్ని స్టాక్స్ ఉంటాయి, ఆ పర్టికులర్ స్టాక్స్ అనేది డివిడెండ్ మాత్రమే ఇస్తూ ఉంటాయి, అంటే రెగ్యులర్గా డివిడెండ్ అనేది ఇస్తూ ఉంటాయి. లేదా మీరు బ్యాలెన్స్డ్ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే అక్కడ కూడా మీకు రెగ్యులర్గా డివిడెండ్ ఇన్కమ్ అనేది వస్తుంది. మీరు చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ ఇన్కమ్ అనేది ఒక 5,000 10,000 కావాలనుకోండి. ఏదైనా మీరు శాలరీలో వర్క్ చేస్తున్నా కానీ, బిజినెస్ ఉన్నా కానీ మీకు రెగ్యులర్గా కొంత ఇన్కమ్ కావాలి కదా. ప్రతి ఒక్కరికి కొంత రెగ్యులర్గా ఇన్కమ్ కావాలి. అంటే మనం ఎంతైతే సంపాదించామో దానిలోని అమౌంట్ యూజ్ చేయకుండా మనం వేరే ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడి నుంచి మనం పొందాలంటే ఈ ఇన్కమ్ని మనం డివిడెంట్ ఇన్కమ్ అంటాం. అంటే ఎందుకంటే రెగ్యులర్గా మనకి డివిడెంట్ ఇన్కమ్ ద్వారా మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఎయిదర్ మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు డివిడెంట్ స్టాక్స్లో, లేదా బ్యాలెన్స్ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ డివిడెంట్ ఇన్కమ్ అనేది కూడా మీరు పొందవచ్చు. అగైన్ మీరు ఎంతైతే సంపాదిస్తున్నారో దానిలో కొంత భాగాన్ని మనం ఇంతకు ముందు చెప్పిన విధంగా ఇంట్రెస్ట్ ఎర్నెడ్ కింద కొంత ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కొంత అమౌంట్ని మీరు డివిడెండ్ కోసం అని చెప్పి కొంత అమౌంట్ని కనుక ఈ స్టాక్ మార్కెట్లో కానీ లేకపోతే బ్యాలెన్స్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అగైన్ మీకు రెగ్యులర్గా డివిడెండ్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఇది కూడా చాలా మంచి ఆప్షన్ అనమాట. సిక్స్త్ ఇన్కమ్ కనుక మీరు చూసుకున్నట్లయితే రెంటల్ ఇన్కమ్ అండి. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఏదైతే రెంటల్ ఇన్కమ్ కింద వస్తుందో ఆ ఇన్కమ్ అనేది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఒక 2 బిల్డింగ్స్ లేదా ఒక బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్లో మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నారనుకోండి, మీరు ఫస్ట్ ఫ్లోర్ కనుక మీరు రెంట్కి ఇచ్చుకున్నట్లయితే మీకు రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మీరు ఎక్కడైనా రియల్ ఎస్టేట్ ఒక బై చేసి దాన్ని ఫ్లాట్స్ కింద బిల్డ్ చేసి ఆ ఫ్లాట్స్ని కనుక మీరు సెల్ చేసినా, లేకపోతే ఆ ఫ్లాట్స్ని కనుక మీరు రెంటల్గా ఇచ్చినా మీకు అగైన్ రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుంది. రెంటల్ ఇన్కమ్ కూడా మనకి మంచి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండి, ఎందుకంటే రెగ్యులర్గా మనకి వస్తూ ఉంటుంది కాబట్టి. అండ్ దానిలో భాగంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్యాపిటల్ గెయిన్ అండి. సెవెంత్ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ మీరు చూసుకున్నట్లయితే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎంతైతే గనక మీకు గ్రోత్ స్టాక్స్లో కానీ లేదా వాల్యూ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎంతైతే గనక మీకు గెయిన్ వస్తుందో ఆ గెయిన్ని మనం క్యాపిటల్ గెయిన్ అంటాం. అండ్ మీరు రియల్ ఎస్టేట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు ఒక ల్యాండ్ కొన్నారనుకోండి, ఒక 10 lakhs పెట్టి లేదా 20 lakhs పెట్టి ఒక ల్యాండ్ కొన్నారు, లేదా ఒక 5 lakhs, ఒక 3 lakhs, 2 lakhs పెట్టి చిన్న ల్యాండ్ కొనుక్కున్నారనుకోండి, ఆ ల్యాండ్ని ఒక 2-3 years తర్వాత మీరు సెల్ చేశారనుకోండి, ఆ ప్రాఫిట్ ఎంతైతే వస్తుందో ఆ ప్రాఫిట్ని మనం క్యాపిటల్ గెయిన్ అంటాం. సో ఈ విధంగా మీరు ఎంతైతే మీకు ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ని మీరు కొంత సేవింగ్స్ అకౌంట్లో బిల్డ్ చేసి లేదా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒకేసారి ఒక 5 lakhs 10 lakhs అయిన బల్క్ అమౌంట్ అయిన తర్వాత మీరు ఏదైనా ల్యాండ్ కనుక మీరు కొన్నట్లయితే అగైన్ ఆ ల్యాండ్ని ఒక 2-3 years మీరు అలా వదిలేసి సెల్ చేసినట్లయితే ఇక్కడ ఎప్రిషియేషన్ ఉంటుంది కదా, ఆ ఎప్రిషియేషన్ మనం క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ అంటాం. సో ఈ విధంగా మనం క్యాపిటల్ గెయిన్ ఇన్కమ్ కూడా పొందవచ్చు అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి రాయల్టీ ఇన్కమ్. ఇది కూడా మనం చెప్పుకోవాలంటే ఇంపార్టెంట్, ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రొడక్ట్స్ని లేదా మనం చూడండి కొంతమంది సింగర్స్ ఉంటారు, వాళ్ళకు ఆల్బమ్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. ఆ ఆల్బమ్ని కనుక వారు సెల్ చేశారనుకోండి వాళ్ళకి ఇన్కమ్ అనేది వస్తుంది.
ఇలా ఈ విధంగా మనకి చాలా ఉంటాయండి రాయల్టీ ఇన్కమ్. మనం ఏదైనా ఒక ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ని కనుక మనం కంప్లీట్గా న్యూ ఇన్నోవేటివ్గా క్రియేట్ చేసి ఆ ప్రొడక్ట్స్ని కనుక వేరే వాళ్ళకి సెల్ చేసామనుకోండి, అప్పుడు ఏదైతే మనకి ఇన్కమ్ వస్తుందో దాన్ని మనం రాయల్టీ ఇన్కమ్ అంటాం. సో ఈ విధంగా మనకి ఒక 8 ఇన్కమ్ సోర్సెస్ గురించి చెప్పుకున్నామండి. ఈ 8 ఇన్కమ్ సోర్సెస్ గురించి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసి మీరు కనుక ఈ విధంగా డిఫరెంట్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని కనుక మీరు క్రియేట్ చేసుకున్నట్లయితే మనం శాలరీగా వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు శాలరీ వస్తుంది. దానితో పాటు ఒక శాలరీ ఇన్కమ్మే కాకుండా, ఒక బిజినెస్ ఇన్కమ్మే కాకుండా మనం కొంత ఎంతైతే మనకి అమౌంట్ వస్తుందో దానిలో కొంత అమౌంట్ ఏమో ఎఫ్డీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా, లేదా కొంత అమౌంట్ ఏమో మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, అంటే ఒక్కొక్కసారి అక్యుములేట్ చేసి తర్వాత ఒక రియల్ ఎస్టేట్ బై చేయడం, లేకపోతే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, లేదా డివిడెండ్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఇలా ఏదైనా ఒక ప్రోడక్ట్ని ఇన్నోవేట్ చేసి దాన్ని సెల్ చేయడం, లేకపోతే మీరు సాటర్డే సండేస్ హాలిడేస్ ఉంటారు కాబట్టి ఫ్రీ లాన్సింగ్ కింద వర్క్ చేయడం, యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం, లేకపోతే మీరు ఏదైనా ప్రొడక్ట్స్ని బై సెల్ చేయడం అమెజాన్లో, ఇలా ఫ్లిప్కార్ట్స్లోని. సో మీరు ఈ విధంగా వేరియస్ ఇన్కమ్ సోర్సెస్ని కనుక క్రియేట్ చేసుకుంటే డెఫినెట్గా వన్ ఆఫ్ ది అదర్ డే మీరు కూడా బిలియనియర్ అవుతారండి. ఫస్ట్ మీరు మిలియనియర్ అవడానికి ప్రయత్నించండి. ఒకసారి మీరు మిలియనియర్ అయిన తర్వాత డెఫినెట్గా మీరు బిలియనియర్ కూడా అవుతారు. సో మీరు బిలియనియర్ కావడానికి మాత్రం ఈ అన్ని ఇన్కమ్ సోర్సెస్ అనేది మీకు డెఫినెట్గా ఉపయోగపడతాయి. సో ఈ అన్ని ఇన్కమ్ స్ట్రీమ్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే చాలామంది చూడండి ఇప్పుడు ఏమంటారంటే మాకు 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, మేము ఎలా బిలియనియర్ అవ్వాలండి. సో అలా కాదండి, ఒకసారి మీరు ఆలోచించండి మీ క్యాపబిలిటీ ఏంటి. కొంతమంది ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎవరైతే బిలియనియర్గా ఉన్నారో బిల్ గేట్స్ కానీ మీరు చూసుకున్నట్లయితే, ముఖేష్ అంబానీ కానీ, లేకపోతే మీరు చూసుకున్నట్లయితే మన ఇండియాలో రాకేష్ జుంజున్ వాళ్ళ స్టాక్ మార్కెట్లో మంచి బిలియనియర్ అనమాట ఆయన కూడా. ఇలాంటి వారందరూ జస్ట్ చిన్న అమౌంట్తోనే స్టార్ట్ చేశారు. కాకపోతే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఓన్లీ నేను బిలియనియర్ కావాలి, నాకు వేరియస్ ఇన్కమ్ సోర్సెస్ కావాలి, అలాంటి దాని మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేశారనమాట. సో మీరు కూడా ఈ విధంగా ఇప్పుడు ఈ వీడియోని చాలామంది చూస్తూ ఉంటారు. సో ఒక్కరైనా ఇద్దరైనా డెఫినెట్గా మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు మీరు బిలియనియర్ అవ్వడానికి. సో ఈ విధంగా మనకి 8 ఇన్కమ్ స్ట్రీమ్స్ ఉన్నాయండి. సో మీరు బిలియనియర్ కావాలంటే సో దయచేసి ఈ అన్ని ఇన్కమ్ స్ట్రీమ్స్ని మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్గా వన్ ఆఫ్ ది అదర్ డే మీరు డెఫినెట్గా బిలియనియర్ అవుతారు. బట్ మీరు బిలియనియర్ అవ్వడానికి కాన్సన్ట్రేట్ చేయండి. కంప్లీట్గా మీరు ఇన్కమ్ సోర్సెస్ మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ మీ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని అగైన్ ద సేమ్ టైం మీరు మ్యాచ్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు ఈ విధంగా 8 ఇన్కమ్ స్ట్రీమ్స్ని కనుక క్రియేట్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా వన్ ఆఫ్ ది అదర్ డే మీరు కూడా బిలియనియర్ అవుతారు. ఇప్పుడు ఎవరైతే బిలియనియర్స్ ఉన్నారో లేదా ట్రిలియనియర్స్ ఉన్నారో మన వరల్డ్లో, వాళ్ళు కూడా ఈ విధంగా డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేసుకుని మాత్రమే వారు బిలియనియర్ అయ్యారనమాట. సో మీరు కూడా ఈ విధంగా ఈ 8 ఇన్కమ్ సోర్సెస్ని క్రియేట్ చేసుకోండి. సో మీరు కూడా వన్ ఆఫ్ ది అదర్ డే బిలియనియర్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో ఈ విధంగా మీకు ఫైనాన్షియల్ నాలెడ్జ్ లైక్ స్టాక్ మార్కెట్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, క్రెడిట్ కార్డ్ గురించి కానీ, క్రెడిట్ స్కోర్ గురించి కానీ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు ఇంకో న్యూగా, అలాంటి వారు ఎలా ఎంటర్ అవ్వాలి, ఏ టైంలో ఎంటర్ అవ్వాలి, వారు ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అనే ఒక సెపరేట్ కోర్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ మార్కెట్లోకి న్యూగా ఎంటర్ అవ్వాలనుకున్నారనుకోండి, అలాంటి వారికి సెపరేట్గా ఒక కోర్స్ ఉంది. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి, ఇంకా మీరు కంపెనీ మేనేజ్మెంట్ని ఎట్లా అబ్జర్వ్ చేయాలి, ఇలా ఒక పర్టికులర్ కోర్స్ ఉందన్నమాట. ఒకవేళ మీ క్రెడిట్ స్కోర్ కనుక తక్కువ ఉందనుకోండి, మీ క్రెడిట్ స్కోర్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలా ప్రతి దానికి ఒక సెపరేట్ కోర్సెస్ అనేవి ఉన్నాయండి ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో. టోటల్గా 53 కోర్సెస్ ఉన్నాయి. మీకు ట్యాక్స్ ప్లానింగ్ కోర్స్ కూడా ఉంది. సో మీరు ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు ఈ అన్ని కోర్సెస్ అనేది ప్యాకేజ్గా అవైలబిలిటీస్ ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసే ముందు అక్కడ KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ని కనుక యూస్ చేసినట్లయితే మీకు 2000 డిస్కౌంట్ అనేది లభిస్తుంది. మరెందుకు ఆలస్యం, ఇమీడియట్గా డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.